బిగ్ బాస్ షో సీజన్ 9కు సంబంధించి విజేతలను టాప్ 5లో ఉన్న విజేతలను ఈ ఆదివారం ప్రకటించబోతున్నారు. అయితే ఈ టాప్ 5లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన డీమాన్ పవన్ కూడా ఉన్నారు. తన నివాసం వద్ద ఉన్నాం ప్రస్తుతం. ఇదే వారి నివాసం. అయితే ఈ టాప్ 5కి సంబంధించి తాను విజేతగా నిలుస్తాడంటూ డీమాన్ పవన్ తల్లిదండ్రులతో పాటు వారి బంధువులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డీమాన్ పవన్ తల్లిదండ్రులతో మాట్లాడదాం. అసలు డీమాన్ పవన్ చిన్నతనం నుంచి కూడా ఇటువంటి ప్రోగ్రాంలపై ఆసక్తి పెంచుకున్నాడా, లేకపోతే ఈ మధ్యనే ఈ విధంగా వెళ్ళాడు అనే దానిపై తండ్రిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ అబ్బాయి ఇలా బిగ్ బాస్ షోకి సంబంధించి టాప్ 5లో ఉండడం వాళ్ళతో మీరు ఏమనుకుంటున్నారు, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. మా వివాహం టాప్ 5 వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. కాకపోతే నా బాబు పవన్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. నేను సామాన్యంగా పెన్షన్ తీసుకున్నాను. నేను ఆస్తిని సంపాదించలేదు. అదే కష్టపడి చదివించాను. మా బాబు కూడా 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పేపర్లు పాలపేకలు వేసి కష్టపడ్డాడు. నా ఫెయిల్యూర్గా పడింది. తర్వాత వృద్ధి అయిపోయిన తర్వాత వేమల విష్ణుగారు జాయిన్ అయ్యారు. అక్కడ బీటెక్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత చనిపోతే ఎంబీఏ చేశారు. సార్ ఫైనాన్షియల్గా డబ్బులు బీటెక్ చేయించాక అప్పుడు అంత అప్పులు చేసి చదువుతాము ఎడ్యుకేషన్లో ఉన్నాం. లోన్ తీసుకొని వాళ్ళని బీటెక్ చదివించి బాకీ మెల్లిగా తీసుకున్నాను. తర్వాత వీళ్ళు ఆ విష్ణుకాయలు చేసుకునే కానీ ఇటువంటి ప్రోగ్రామ్ ఇచ్చేవారు. ఉద్యోగం చేయమంటే చేస్తాను ఫస్ట్. తర్వాత ఇల్లు కడతాను కదా, సరే కదా అని చెప్పేసి ఎడమన్నాను. తర్వాత ఇదే మళ్ళీ నాకు యూనియన్లో ఉంటూ వాడలేదు. ఆయనకి సెప్టిక్ అయితే క్యాన్సర్ వచ్చింది. అప్పుడు మా బాబు వచ్చి నన్ను టెస్టింగ్ చేసి రాని హాస్పిటల్ జాయిన్ చేశారు. జాయిన్ చేసి ఆపరేషన్ చేసేవారు. మా పెద్దబాబు వచ్చారు ఊరి నుంచి. మా పెద్దబాబు వచ్చిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ మా బాబు ఒక వారం రోజుల నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తున్నారు. ఈ లోపల రాలేదు. లోపల బిగ్ బాస్ అవకాశం వచ్చింది. అవకాశం వచ్చి గాలి వస్తున్నాను, ఫైనాన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, నేను వస్తున్నాను. సరే సంతోషంగానే లేదు అని చెప్పేసి పంపించాను. ఇంతవరకు బాగా ప్రాక్టికల్ కానీ బాగా వర్క్ చేశారు. అభిమానంగా ఇంతవరకు బాగా వచ్చారు. ఇంకా ముందు కూడా ఇంకా 2-3 రోజులు ఉంది. తను మళ్ళీ గొప్పగా దయచేసి మాకు కొంచెం కోరుతున్నాను. టాప్ 5లో ఉన్నారు కదా, విజేత వరకు వెళ్తాడు అనుకుంటున్నారు? గెలవాలి అనుకుంటున్నాను. అది మరి ప్రేక్షకులు నిర్ణయిస్తారు. మన చేతుల్లో మనం అనుకుంటాం గెలవాలని. కానీ ప్రేక్షకులు అభిమానులు వారి బలంగా వాళ్ళు కూడా కోరుకుంటే మా వాళ్ళు గెలుస్తారు. అది వాళ్ళ చేతిలో ఉండదు. అంటే మీ హెల్త్ గురించి కూడా షోలో కొంచెం మొన్న బాధపడిన పరిస్థితి, మా ఫాదర్కి ఏ విధంగా ఉంటుందని. అంతేకాకుండా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను ఎంత ఎత్తుకు ఎదిగానని కూడా మీ అబ్బాయి చెప్తున్నారు. ఏదో నా ప్రయత్నం నేను చేశాను. అఫ్కోర్స్ చెప్పేసి వాడిని బాగా చదివించాను. దాని గురించి వాడి బాగా ఏంటంటే నాకు వేసుకోవాలని అవి ఇంకో సంవత్సరం వరకు కూడా తగ్గదు నా అనుభవం. ఇంకో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను. ఇంకా మంచిగా బాగా తగ్గాలి. వాళ్ళు ఏంటి నన్ను బాగా చూసుకోవాలి, బాగా బాగు చేయాలని అది ఆశ. అది అంటే టాప్ 1 వరకు వెళ్తాడు అనుకుంటున్నారు, లేకపోతే సూట్ కేస్ ఆఫర్ అనేది ఒకటి ఉంది, అది తీసుకుని మీకోసం వచ్చేస్తాడు అనుకుంటున్నారు? అంటే ఇంతవరకు బాగా ఆడుకున్నాను. పనిలోకి వద్దామని నా కోరిక. మనసు సంచిగా. కాకపోతే మా ప్రేక్షకులు ఏమన్నా కదా ఓకేసుకోరు. వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళు గెలిపిస్తే గెలుస్తారు. వాళ్ళు నిర్ణయిస్తారు. నేను గెలమని గెలలేదు కదా, వాళ్ళ మీద అభిమానిస్తే వాళ్ళందరూ ఓకేసి మెంబర్ 1 వరకు గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అది అంటే మీ అబ్బాయి షో ఆడుతున్నప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదమ్మా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. బాగా ఆడతాడండి గేమ్స్. ఫస్ట్ నుంచి బాగా ఆడతాడు. ఫస్ట్ నుంచి బాగా ఆడతాడండి గేమ్స్లో నెంబర్ 1 అండి. అంటే వాళ్ళ ఫాదర్కి కూడా ఇలా అవ్వడం గురించి చాలా బాధపడ్డాడు తను. అవును, ట్రీట్మెంట్ చేయించాను అన్నాడు. మనీ దగ్గర దగ్గర 2 లక్షలు అయినాయండి. ఇంకా ట్రీట్మెంట్కి 2 లక్షలు అయినాయండి. ఇంక నుంచి కూడా మరి అవుతాయి కదండి, బాబు చూసుకుంటాను అన్నాడు. అంటే సాధారణంగా తల్లిదండ్రులకి మీరు మీ అబ్బాయిని ఏం చదివిద్దాం అనుకున్నారు, మీరు ఏం గోల్ పెట్టుకున్నారు తన నుంచి? ఏమో చదువు నాన్న, తన ఇష్టం. ఎంతవరకు చదవాలనుకున్నాడో చదివాడు. ఎంబీఏ చేశాడు. ఇంజనీరింగ్ చదివి ఎంబీఏ చేశాడు. చదివి జాబ్ చేయమంటే జాబు నేను ఇలాగ వెళ్తానమ్మా అని చెప్పాడు. సరే నీ ఇష్టం నాన్న అని చెప్పాం. అదండి. మరి షో చూస్తున్న మీ బంధువులు మీకు వాళ్ళు మీ ఫోన్ చేసి ఏమంటున్నారు మీతో? చాలా బాగా ఆడుతున్నాడు, చాలా బాగుంది మీ అబ్బాయి గేము, చాలా అందరం ఆనందిస్తున్నాము అని చెప్తున్నాడు. అంటే గోదావరి జిల్లాల నుంచి ఇంత టాప్ 5లో ఉన్న మొట్టమొదటి వ్యక్తి డీమాన్ పవన్. గోదావరి జిల్లాల నుంచే
ఇంత చిన్న ప్రాంతం నుంచి అంత పెద్ద స్థాయికి టాప్ 5కి వెళ్ళడానికి గల కారణాలు ఏం చెప్పగలరా? అంటే ముందటి నుంచి ఉన్న ఆసక్తి అనుకోవచ్చా? చిన్నప్పటి నుంచి బాగా గేమ్స్ అయితే బాగా ఆడతాడు. చిన్నప్పటి నుంచి బాగా గేమ్స్లో ఫస్ట్. అది మీరు కూడా షో చూస్తారమ్మా? చూస్తాం, రోజు చూస్తాం, డైలీ చూస్తాం. మీరేం చెప్పదలుచుకున్నారండి డిమాన్ పవన్? మీకు ఏమవుతాడు? నాకు తమ్ముడు అవుతాడండి. సొంత తమ్ముడు? కొంచెం తమ్ముడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇక్కడ వరకు వెళ్ళేందుకు చాలా హ్యాపీగా ఉంది. మా అందరిలో ఒకడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమందరం కూడా. టాప్ 5లో ఉండాలి, టాప్ 1లో కూడా ఉండాలి, గెలవాలని మనసారా కోరుకుంటున్నామండి. అందరూ ఓట్ చేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఉందండి మన తణుకు నుంచి. అంటే గోదావరి జిల్లాల నుంచి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి. అవునండి, అవును, టాప్ 5లో దాకా వెళ్ళాడు. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. చాలా ఆనందంగా ఉంది మా అందరికీ. అంటే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తారా ఓటేయమని, చూడమని? చాలా, అసలు మా పిల్లలు స్కూల్లో కానీ మా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పుకుంటున్నాం, ఫోన్లో స్టేటస్ పెడుతున్నాం. అందరూ ఓటింగ్ చేయాలని చాలా గట్టిగా పట్టుబట్టామండి. చాలా ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇంకా ముందరికి వెళ్ళాలని ఇంకా కోరుకుంటున్నాం. పవన్కి రీతు చౌదరికి ఉన్న బాండింగ్ ఏంటి? బాండింగ్ అనేది ఏం లేదండి. బాండింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. హౌస్లో ప్రతి సీజన్లోనూ ఉంది. కానీ కొంచెం మనోడికి కేరింగ్ ఎక్కువ. మన డిమాన్ పవన్కి కేరింగ్ ఎక్కువ. ఆ కేరింగ్ వల్ల కొంచెం కొద్దిగా బాగా బలపడిపోయింది. అంతేగాని రీతు చౌదరి వల్ల ఏమీ మేము బ్యాడ్ అయితే అనుకోలేదండి ఇప్పుడు వరకు. రీతు చౌదరి షో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత డిమాన్ పవన్ బాగా కంటెస్ట్ చేస్తున్నాడు అనేది కూడా బయట ప్రచారం. లేదండి, అసలు అలా ఎప్పుడు అనుకోలేదండి ఎవరము కూడా. తన ఆట ఎఫర్ట్ ఎంత పెట్టాలో అంత పెట్టాడండి. చాలా గట్టిగా ఆడాడు. ఇక్కడి వరకు తన ఎంత పెట్టాలో అంత పెట్టాడు. బట్ విన్నర్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు మేడం డిమాన్ పవన్? మేము ఈ వీధిలో వాళ్ళండి, పక్క వాళ్ళని. కానీ డిమాన్ పవన్ చాలా బాగా ఆడుతున్నాడండి. అంటే మీరు డిమాన్ పవన్ ఆడుతున్నారని చూస్తున్నారా, లేకపోతే ఇంతకుముందు నుంచి షో చూస్తున్నారా? అంతకుముందు చూసేవాళ్ళం అండి, కానీ తర్వాత మధ్యలో కొంచెం డ్రాప్ అయ్యాం. మళ్ళీ ఇప్పుడు పవన్ ఉన్నాడనే చూస్తున్నామండి. చాలా బాగా ఆడుతున్నాడు. అంటే ఆ గేమ్కి బిగ్ బాస్లో ఉండవలసింది కేవలం ఆట ఒకటే కాకుండా అతని వ్యక్తిత్వం కూడా చాలా ఇదైందండి. వ్యక్తిత్వంతో కూడా విన్ అయ్యాడు. అందరినీ కలుపుకుంటూ అది చాలా బాగా చేస్తున్నాడు. మన గోదావరి జిల్లా లేస కూడా బాగా ఇచ్చేస్తున్నాడు అక్కడ. అది కూడా బాగుందండి మాకు. ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు కదా, సండే విన్నర్స్ని అనౌన్స్ చేయబోతున్నారు. ఏమనుకుంటున్నారు? విన్నర్ అవ్వాలని అనుకుంటున్నాం. పవనే విన్నర్ అవ్వాలని అనుకుంటున్నాం. అన్ని విధాలా కూడా అతని మంచితనం, కలివిడితనం, ఆట తీరు అంతా కూడా చాలా బాగుందండి. అందరికంటే కూడా చాలా బాగుంది. డిమాన్ పవన్ నివాసం వద్ద ముందే సంక్రాంతి వచ్చినట్టు ఉంది. ఎందుకంటే దాదాపు వారి బంధువులతో పాటు డిమాన్ పవన్ ఉంటున్న వీధికి సంబంధించి వారందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కొంతమంది బంధువులతో కూడా మాట్లాడదాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. చాలా బాగా ఆడుతున్నాడండి. ఫుల్ ఎఫెక్ట్ పెడుతున్నాడు. బాండింగ్స్ అంటే అందరితోనూ కూడా చాలా మంచి బాండింగ్స్ ఉన్నాయి తనకి. రీతుతో అని ఇలా చెడుగా ప్రచారం చేస్తున్నారు కానండి, అందరితో చాలా బాండింగ్స్ ఉన్నాయి. మంచిగా ఉంటాడు, కేర్ తీసుకుంటాడు, అందరితో కూడా కేరింగ్గానే ఉంటాడు తను. అంటే గోదావరి జిల్లాల నుంచి వెళ్ళి టాప్ 5లో ఉన్నారు ప్రస్తుతానికి. ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. విన్నర్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. టాప్ 5లో ఉన్నందుకు హ్యాపీ, విన్నర్ అయితే ఇంకా హ్యాపీ. డిమాన్ పవన్ మీరు ఇంకా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే దీని బిగ్ బాస్ షోలో విజేత అయిన తర్వాత ఇంకేంటి అన్న సినిమాల్లో నటించడం కానీ, లేకపోతే ఇంకా ఏ స్థాయిలో డిమాన్ పవన్ చూడాలని మీరు కోరుకుంటున్నారు? వాడికి చాలా ఇంకా అవకాశాలు రావాలి, సినిమాలో రావాలి, టీవీ ఛానల్స్లో కూడా అన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. మీకు డిమాన్ పవన్ ఏమవుతారు? బాబాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మా బాబాయ్ అసలు ఒక కామనర్గా వెళ్ళి ఇంతవరకు రావడం అనేది చాలా హ్యాపీ. ఇంకా ఇంకా ఎన్నో ఇంకా మంచి విజయాలు రావాలనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి చెప్తున్నారా షో చూడమని? మొత్తం నేను చెప్పకపోయినా నా ఫ్రెండ్స్ అందరూ మా బాబాయ్కి చాలా బిగ్ ఫ్యాన్స్ అండి. వాళ్ళే ఓటేసేసి నాకు చెప్తారు. నేను చెప్పకపోయినా ఓటు వాళ్ళే వేస్తారు. అండ్ మన స్కూల్లో కూడా చేస్తాను యాక్చువల్లీ. వాళ్ళు కూడా ఓటింగ్ వేయడం కానీ వాళ్ళ కూడా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఓటేసేస్తారు. అంటే ఆదివారం విజేతల్లో ప్రకటించిన తర్వాత విజేతగా మీ ఇంటికి వస్తారనుకుంటున్నారా? వస్తారని అనుకుంటున్నాం. మేబీ రావాలనే కోరుకుంటాం. విజయ్ విన్నర్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడికే కదా వస్తారు. బాబాయ్ విన్నర్ అయితే ఖచ్చితంగా వస్తారు కదా. అంటే మీకు తెలుస్తుంది కాబట్టి రీతు చౌదరి పవన్ మీ అభిప్రాయం? అంటే
ఒక ఫిమేల్ మేల్ కలిసి ఉంటే అందరూ వేరేది అనుకుంటారు, కానీ 2 ఫ్రెండ్షిప్ బాండ్స్ కూడా ఉంటాయని అనుకోవచ్చు కదా. వేరే బాండ్ కింద ప్రచారం అవుతుంది, కానీ ఫిమేల్ మేల్ ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ బాండ్ కూడా ఉంటుంది. అందరూ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలని అనుకుంటున్నాను. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, నెగిటివ్ అనేది ఎక్కడైనా ఉంటుంది. మనం థింకింగ్లో పాజిటివ్ ఉంటే ఏదైనా పాజిటివ్గానే ఆలోచించాలి. అంటే డిమాన్ పవన్ ఫాదర్తో ఒకసారి మాట్లాడదాం. మీకు సొంత హౌస్ కూడా లేదని తెలుస్తుంది. సొంత హౌస్ లేదు. సొంతం లేదండి. మా నాన్నగారు ఉండేది, ఆయన అన్నగారి దగ్గర అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్న తర్వాత అన్నగారి దగ్గర చనిపోయారు. ఇంకా అక్కడి నుంచి నేను ఈ పని చేసుకుంటూ మా పిల్లల్ని చదివించుకున్నాను. మా బాబుకేమో స్పోర్ట్స్ అన్నీ చాలా ఇష్టం. కష్టపడి సనే ఇంతవరకు సనే వస్తుంది. నా మీద ఆధారపడకుండా చాలా కష్టపడ్డారు. చక్కగా నేను చదివించాను. మా పెద్దవాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. కానీ బిగ్ బాస్కి వెళ్తానంటే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఇంత వరకు లేకుండా బిగ్ బాస్ అనేది మొత్తం ప్రపంచం చేస్తుంది, మొత్తం దేశం అంతా చేస్తుంది. ఇప్పుడు చాలా బాగా చేసింది. ఈ వేళ చాలా మాకు గర్వంగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ డిమాండ్ పవన్ సంగతి మీ డిమాండ్ పవన్ నాన్నగారు అంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా అంతకన్నా కావాల్సిన ఉన్నాను. చాలా సంతోషపడుతున్నాను. ఏదో పదకొండు లేవగా మా ప్రేక్షకులకు అభిమానం ఉంది. చేతగా మీ అబ్బాయి మీ ఊరు వచ్చిన తర్వాత, మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ బంధువులకి ఏ పాట ఇస్తారు? వాళ్ళు ఏం లేదు, హ్యాపీ అంతకన్నా సంతోషంగా ఉన్నాము. బంధువులు శుభ్రంగా హ్యాపీగా పెడతాం. భోజనం కాదు ఏదైనా చేస్తాను. ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముంది. మన సంయుక్త ప్రజలు చుట్టుపక్కల కూడా పవన్ చాలా అభిమానం. సంయుక్త ప్రజలందరూ కోరుకుంటున్నారు పవన్ విన్నర్ అవ్వాలి, గెలవాలి, మన సంయుక్త మంచి పేరు తేవాలని అందరూ కోరుకుంటున్నారు. అందుకని చాలా బాగా వేస్తున్నారు. ఇంకా అలా పేరుతో మీకు అంతకన్నా కావాలి. చాలా ఆనందంగా నాకు. నా బాగుంది, నా పేరు బాగా నిలబెట్టారు. అది ఆనందం చాలా బాగుంది. వాళ్ళ కోరిక నిలబెట్టి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ సినిమాలో సీరియల్ అవ్వాలని ఆనందం. ఏదో భగవంతుడు దయవల్ల సినిమా సీరియల్ అయ్యేదనుకుంటే హ్యాపీ, తన కోరిక నిలబడతా నేను ఆనందపడతాను. అది చాలా సంతోషంగా ఉంది. మీరేమనుకుంటున్నారమ్మా డిమాన్ పవన్ గురించి? ఏం చేస్తారు? షో చూస్తున్నారా? డైలీ అయితే చూస్తామండి. మా పక్కనే అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు చాలా తక్కువ పరిచయం మాట. కానీ రీల్స్ అందరూ నా ఫ్రెండ్స్ చూసి నాకు ఫొటోస్ ఇప్పించు అన్నారు, కానీ నాకు అంత లేదు. అన్నయ్యతో నార్మల్ క్యాజువల్గా ఉంటాం మాట. ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళాక నాకు చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయారు అన్నయ్య అయితేని. వచ్చాక అయితే ఫస్ట్ ఫోటో అయితే నేనే దిగుతాను. విన్నర్ అన్నది అందరూ కప్పు వరకు ఆలోచిస్తారు, బట్ అందరు మైండ్లో అయితే ఆయన విన్నర్ అయితే అయిపోయాడు. అది వేరే విషయమే. కప్పు అన్నది చూపించడానికే, అది అందరు మనసును గెలుచుకున్నారు, అదే పెద్ద విన్నర్ నా దృష్టిలో అయితే అండి. మీరేం చెప్తారు పవన్ గురించి? ఆ స్థాయికి వెళ్ళడం, గోదావరి జిల్లా నుంచి ఆ స్థాయిలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామండి. ఫస్ట్ నుంచి టాస్క్లు అంటే ఇష్టం. బాగా చదువుకున్నాడు, బాగా ఆడతాడు. ఈ మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. అసలు వాడు అంతలా విన్ అవుతాడని తెలియలేదు. లాస్ట్కి కూడా విన్ అవ్వాలి. ఇప్పుడే ఆల్రెడీ అందరికీ విన్ అయిపోయినట్టు లెక్క. ఇంకా బాగా ఫస్ట్లోకి రావాలి. బాగా ఆడుతున్నాడండి, చాలా బాగా ఆడుతున్నాడు. అంటే చాలా ఇష్టం. ఇక్కడి నుంచి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. మన దేశం అంతా గౌరవిస్తుంది, దేశం అంతా చూస్తుంది. పట్టణ స్థాయిలోకి వెళ్ళడం అంటే సపోర్ట్ లేకుండా, ఎవ్వరి సపోర్టు లేకుండా ఒంటరిగా పోరాడి వెళ్ళాడు. చాలా గ్రేట్ అండి. మాకు చాలా ఆనందంగా ఉంది. తనకు మంచి పేరు తెస్తాడు. ఇటువంటి ప్రోగ్రామ్స్తో కానీ చాలా వాటిలో రాజకీయ నేపథ్యం ఉంటేనే కానీ రాణించలేని పరిస్థితి. అలాంటిది గ్రామీణ నేపథ్యం నుంచి పవన్ టాప్ 5లో ఉన్నారు ప్రస్తుతం. ఏం చెప్పారు? గోదావరి జిల్లాలో కలంతలకు పుట్టినీళ్ళండి. అల్లూరు రామలింగ గారిని, కోడి రామకృష్ణ గారు, దాసనారాయణరావు గారు కానీ, చిరంజీవి గారు కానీ ఎవరైనా సరే సామాన్య కుటుంబం నుంచి వెళ్ళారు. ఇది అతి సామాన్య కుటుంబం నుంచి డిమాన్ పవన్ వెళ్ళాడు. మా తణుకు నుంచి చాలా అతి సామాన్య కుటుంబం. ఈ స్థాయికి రావడం అంటే ఆల్రెడీ మేము విన్ కింద భావిస్తున్నాం దీన్ని. ఆ కుర్రాడు కప్పు అని ఆల్రెడీ విన్, టాప్ 5 అంటే విన్. మేము ఆ విధంగా భావిస్తున్నాం. ప్రేక్షకులు కూడా ఏంటంటే చాలా హక్కుని చేర్చుకున్నారు. ఒక సామాన్య కుటుంబాన్ని ఎప్పుడు గోదావరి జిల్లాలో ఆదరిస్తారని నిరూపించారు. అలాగే దాసనారాయణ గారు, కోడి రామకృష్ణ గారు కావాలండి, అల్లూరు రామలింగ గారు అండి, చిరంజీవి గారు కానీ అలాగే ఆదరించారు. అలాగే డిమాన్ పవన్ కూడా ఆదరిస్తారు కూడా. మీరేం చెప్తారు సార్ డిమాన్ పవన్కి? మీరు ఏమవుతారు? షో చూస్తున్నారు? షో చూస్తున్నాను, నేను బాగా అవుతాను. అంటే మీ అందరి గురించి కూడా పవన్ దాంట్లో ప్రస్తావించాడు. కుటుంబ సభ్యులు, బంధువులు సహకారంతోనే నేను ఇంతటి స్థాయికి వెళ్ళానని. ఆ మాట షోలో చెప్పడం అంటే సామాన్యం కాదు. చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఆ మాటకి? నేనైతే చాలా చెప్పలేం, ఎంత ఫీల్ అవుతున్నాం అనేది చెప్పలేం. అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. సీజన్ 9కి డిమాన్ పవన్, సీజన్ 9 బిగ్ బాస్ సిరీస్లో మెగాస్టార్ అంతే.
అంటే ఇంతటి గ్రామీణ నేపథ్యం నుంచి వెళ్ళడం అనేది చాలా వరకు అసంభవం. చాలా ఎంతో రికమెండేషన్లు ఉంటే గానీ చాలా వాటిలో రాణించలేరు. అలాంటిది తాను ఆ స్థాయికి వెళ్ళాడు. రికమెండేషన్ అటువంటివి ఏమి లేవండి. బిగ్ బాస్ షోలో అలాంటివి ఉండవు. కానీ ఆ స్థాయికి వెళ్ళడం అనేది చాలా గర్వకారణం. అది తనకి ఆ క్రెడిట్ ఉంది. తన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి ఇంతవరకు. అంటే మీరు బావ అంటున్నారు కాబట్టి 'రీతూ చౌదరి' 'పవన్‌కి' మధ్య ఉన్న ఏంటి సంబంధం? అదేమీ లేదండి. ఆ బాండింగ్ అంటే అది షో గేమ్ అంతే అండి. అది తన వల్ల వీడి వల్ల తనకి కూడా మంచి ఇది వచ్చింది. ఆ బాండింగ్ ఉండడం వల్ల. అంటే తన సపోర్ట్ అలా ఇవ్వడం వల్ల మా వాడు కూడా ఆ స్టాండ్ తీసుకొని తనకి అలాగా ఉండడం అది. ఈ 'పవన్' కోసం మీరేం చెప్తారు? పవన్ కోసం చెప్పడానికే ఉందండి. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ నుంచున్నామంటే దానికి నిదర్శనం తనే. ఇలాంటి రియాలిటీ షోలో ఇంత చిన్న సామాన్యమైన కుటుంబం నుంచి వెళ్ళాడంటే అది మాకు తెలిసిన వ్యక్తి అయితే చాలా ఆనందకరంగా ఉంది. ఇంకా తనతో బాండింగ్ అని చెప్పేసి అంటున్నారండి. అలా ఏం కాదు. తన నేచర్ తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను. తను ఎవరైనా తన కోసం నిలబడ్డారంటే ఖచ్చితంగా తను వాళ్ళ కోసం నిలబడతాడు. తన హౌస్లోకి వెళ్ళిన తర్వాత తన గురించి స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆ విధంగా ఆ సిచ్యువేషన్ బట్టి తను స్టాండ్ తీసుకున్నాడు. అంతే తప్ప వేరే బాండ్ రిలేషన్ అలాంటిది ఏమీ లేదు. ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా చాలాసార్లు చేశాడు. కానీ మనకి టీవీలో చూపించేసేది ఏంటంటే తనతో పాటు ఉండేదే చూపించాడు తప్ప మిగతావి మనకు చూపించలేదు. అందువల్ల బైక్ పోర్ట్రేల్ అయింది తప్ప వాళ్ళు జెన్యూన్ రిలేషన్. బయటకు వచ్చిన తర్వాత రీతు గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా జెన్యూన్గా మాట్లాడారు కూడా. వాళ్ళది వచ్చి జెన్యూన్ ఫ్రెండ్షిప్. ఇది అందరూ తెలుసుకొని తను ఇప్పటి వరకు ఈ 14 వారాలు దాటుకుంటే ఇంతవరకు వచ్చాడు. ఇప్పుడు లాస్ట్ 2 డేస్ ఉంది. అందరూ కూడా ఓట్లేసి ఫస్ట్ పొజిషన్లో పెడతారని ఆల్రెడీ విన్నుగానే మేము భావిస్తున్నాము. ఇంతవరకు తీసుకొచ్చినందుకు మమ్మల్ని అందరినీ ఇలా గుర్తించి తన ఇదితోనే ఇంతవరకు వచ్చాడు. ఈ 2 డేస్ కూడా చాలా ముఖ్యమైన రోజులు. మిగతా వాళ్ళందరూ కూడా ఓట్లు వేసి తనని ఫస్ట్ పొజిషన్లో పెడతారని ఆశిస్తున్నాం. డిమాన్ పవన్‌కి సంబంధించిన బంధువులు చెప్తున్న మాటలు ఇవి. డిమాన్ పవన్ టాప్ 5లో ఉన్నప్పటికీ కూడా తాను ఇప్పటికీ విన్ అయిపోయాడంటూ కూడా బంధువులు చెప్తున్నారు. దీంతో డిమాన్ పవన్ నివాసం వద్ద ముందే సంక్రాంతి సంబరాలు అనేవి ఇక్కడ చేసుకుంటున్నట్టే కనిపిస్తుంది. బంధువులందరూ కూడా తమ నివాసానికి వచ్చి ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. డిమాన్ పవన్ ఈ ఆదివారం విజేతగా నిలుస్తాడంటూ కూడా బంధువులతో పాటు డిమాన్ పవన్ తల్లిదండ్రులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి.